చల్లగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఊహ తెలిసే నాటికి రక్షకుడిగా ఉండాల్సిన తండ్రి అక్కుని చేర్చుకోవడం మానేశాడు. పెళ్ళిడికొచ్చి కన్యాదానం చేయాల్సిన సమయంలో కూడా తన కన్న పేగే తనకు అండగా నిలబడింది. నేడు 3 పిల్లలకి తల్లి అయినా కూడా తండ్రి ప్రేమకు నోచుకోక తన తండ్రి నుండి తల్లికి న్యాయం చేయమంటూ విలిపిస్తున్న ఓ కూతురి కన్నీటి గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు అనిత. తనకు ఊహ తెలియకముందే తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ఊహ తెలిసే వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైంది. తండ్రి యాదయ్య రెండో పెళ్లి చేసుకుని తల్లి భారతమ్మను 20 ఏళ్లుగా రెండో భార్యతో కలిసి హింసిస్తున్నాడని, తనకు పెళ్లి కూడా మేనమామే చేశాడు అని, కనీసం తన పెళ్లికి తండ్రి కూడా రాలేదని, హింసిస్తున్న తండ్రి నుండి తన తల్లిని కాపాడి న్యాయం కల్పించమని బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన కన్నీటి గాథను మనతో చెప్పుకోవడానికి అనిత ఇక్కడికి వచ్చింది. చెప్పండి అనిత, మీ వయసు ఎంత? 2. మీకు అన్న చెల్లెళ్ళు ఉన్నారా? ఎవరైనా ఎవరు? మీరు ఒక్కరే. వెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 8 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎంతమంది పిల్లలు? 3 కూతుళ్ళు. అంటే 8 years అయిందా మీకు పెళ్ళై? ఇప్పుడు మీ వయసు 22 అన్నారు. మా నాన్న లేడని మా మామ చిన్నతనాన్ని పెళ్లి చేసిండు. మా నాన్న చూడలేడని. మీ నాన్న ఎందుకు లేడమ్మా? నేను సంవత్సరం పాప ఉన్నప్పుడు వదిలేసిండు మా అమ్మను. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మంచిగా చూడలేడు. కొట్టడం, తిట్టడము ఇవే. ఒకసారి మా నాన్న వాళ్ళు ఇల్లు కడతామని పునాదులు తవ్విర్రు. అక్కడ పునాదులు వేసి కొట్టిండు. ఎందుకేమో నాకు తెలియదు. ఎవరిని? అమ్మని. మా అమ్మను కొడితే మా అమ్మ నన్ను తోలుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చేసినాక మా అమ్మమ్మ వాళ్ళు చదువు చెప్పి పెద్ద మనుషులు పిలిపించి మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడి మా అమ్మని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళారు. మళ్ళీ కొన్ని రోజులు మంచిగా చూసిండు. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకుండు ఆల్రెడీ. నాకు తెలియదు అప్పుడు చేసుకున్నది. ఎప్పుడు మీరు పుట్టాకనా పుట్టక ముందు? నేను పుట్టినాకనే చేసుకున్నట్టు కానీ నాకు తెలియదు. మీకు తెలియదు? ఆమెతోటే ఉంటాడు. మమ్మల్ని ఎప్పుడు మంచిగా చూడలేడు. మళ్ళీ మా అమ్మని అస్సలు మంచిగా చేయకపోతుండే. అలా ఉంచినా కానీ సరిగ్గా చూడలేడు. గొడవలు వచ్చి సపరేట్ 10 మందిలో పెడితే గుడి చేసామని అలా ఉంచు అని చెప్పిర్రు. గుడి చేసి మిమ్మల్ని అలాగ పెట్టమన్నారు. గుడి చేసి అలాగ ఉంచిర్రు. కొన్ని రోజులు ఉన్నాం. ఓ అద్దపల్ల బియ్యం వేసేటోడు. అవి మాకు అవి అయిపోయేదాకా తిన్నాము. అయిపోయినాక మళ్ళీ వేయలేడు. ఇక కొన్ని రోజులు ఉపాసం ఉన్నాము. లైట్ లేదు, ఏం లేదు. కాలద్దపల్ల బియ్యం వేస్తుంటే మా అమ్మాయి కూల్ చేసిందని నడిపింది. ఒక రోజు మా చిన్న తాతమ్మ మా నాయన వాళ్ళ కాకాయ కొడుకు. నేను అందులో లైట్ లేదు. తిన్నాక 8-9 గంటలకు బాత్రూమ్ కానీ నేను బయటకు వచ్చిన మేడం. ఇట్లా ఇక్కడ చైర్స్ అందులో ఉంది. అక్కడ మేము బాత్రూమ్ పోతాము. అందులో నుంచి కట్టి ఇట్లా అన్నాడు మా బాబాయ్. అంటే నేను ఎవరు అని ఇట్లా అరిసాకలు వెనకకించి వచ్చి కట్ట తీసుకున్నా నెత్తిపైన కొట్టడానికి ప్రయత్నం చేసిండు మేడం. అప్పుడే నేను అరిసాకలు మా అమ్మ వాళ్ళకేం బయటకు వచ్చింది. ఏం నాగేశా ఎందుకు అట్లా వచ్చినావంటే ఒట్టిగానే వదినే అని చెప్పింది. అంటే ఎవరు అతను వచ్చి మీ చిన్న ఆవిడ వాళ్ళ తమ్ముడా? మా చిన్న తాత కొడుకు, మా నాన్న వాళ్ళ కాకాయ కొడుకు. ఓకే ఓకే ఓకే. అట్లా చేసిరు. మమ్మల్ని మస్తు బాధ పెట్టిరు, కొట్టిరు. మళ్ళీ నేను ఒక రోజు స్కూల్కి వెళ్ళా అంటే మా అమ్మ నన్ను ఒక దెబ్బేసింది. ఎందుకు అన్నంత మాత్రం మా నాన్న వచ్చి మా అమ్మని మస్తు కట్ట తీసుకొని మస్తు కొట్టిండు. ఇక్కడ మొత్తం రక్తం బ్లడ్ వచ్చేసింది. ఒక్క రోజు కూడా బిడ్డ అని ప్రేమగా చూసి దగ్గరికే తీసుకోలేరు. ఎంత పిలిచినా కానీ పలకపోతుండే మేడం.
మీ చిన్న అమ్మకి ఎంతమంది పిల్లలు? మా చిన్నమ్మకు ఒక ఇద్దరు కొడుకులు, అమ్మడాలు ఇద్దరు కూతురు పుట్టిర్రు. వాళ్ళందరూ బాగానే ఉంటారా? అందరితో మంచిగా ఉంటాడు. వాళ్ళకి పండుగలకు అన్నిటికీ బట్టలు అవన్నీ చేస్తుండే. నాకు మాత్రం ఒక డ్రెస్ కూడా లేదు, ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకపోతుండే మేడం. పిలిచినా కానీ పలకకపోతుంది మేము అక్కడ ఉండంగా. తర్వాత ఇట్లనే బాధ పెడితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చేసినాక సిద్దిపేటలో మెయింటైన్ కేసు వేసిర్రు. నెలకు 1000 రూపాయలు ఇవ్వాలని. కొన్ని రోజులు ఇచ్చిండు, కొన్ని ఇప్పుడు మళ్ళీ బంద్ అయిపోయింది. ఇక మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. కొన్ని రోజుల తర్వాత అడిగండి ఇట్లనే బాధలు పెట్టి వచ్చేసినాము. వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు గాడి నర్సపూలతో కేసు వేసి సిద్దిపేటలో కేసు వేసి మెయింటైన్ కేసు నడుస్తుంది కానీ ఈయనకు సంబంధం చూసి పెళ్లి చేసిండు మేడం. మీకు మీ ఆయన ఏం చేస్తారమ్మా? మా ఆయన మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. మీరు కూడా వ్యవసాయం? నా పెళ్లికి రాలేదు, నాకు ఏం పెట్టలేడు. కొన్ని రోజులు మా పెద్ద కూతురు పుట్టింది. నాకు మా పెద్ద కూతురు పుట్టినాక నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. అప్పుడు లగ్నం పత్రిక ఇమ్మని మా అత్తగారింటికి వచ్చిందంటారు 2 సార్లు. వస్తే మా అత్త మా అమ్మ మా ఆయన గురించి మేము ఎందుకు ఇస్తాను లగ్నం పత్రిక, నువ్వు చేసినావా అమ్మ, నువ్వు తెలుసా మాకు, నువ్వు పిల్లనిచ్చేటిని అడగాని వచ్చినావా, నువ్వు పెళ్లిని అడగాని వచ్చినావా, మాకు మేమేంటికి ఇస్తాను, నువ్వు ఎవరో మాకు తెలియదు. పెళ్లి చేసిన ఆయన దగ్గరికి పోతే ఆయన్ని అన్ని చెప్తాడు, ఆయన దగ్గరికే పోదాంపా అని మా మామ మా అత్త అన్నారంట. అంటే మా పటేల్ ఉన్నాడు సర్పంచ్, ఆయన దగ్గరికి పోతే ఆయనని అడగండి మీ ఇల్లు ఏం లేదు అని సర్పంచ్ చెప్పిండు. లగ్నం పత్రిక మీద మా నాన్న పేరు కొట్టించిరు మేడం, కన్న తండ్రి పేరు ఉండాలని కొట్టించిరు. ఆ పత్రిక తెచ్చి 10 మందిలో వేస్తే నేనే పెళ్లి చేసినట్టు ఉంటదని ఆయన అలా ప్రయత్నం చేసిండు. కానీ మేము ఇయ్యలేం పత్రిక. ఆయనకి పత్రిక ఇవ్వలేదు మీరు. సో మీరు పెళ్లి చేసుకున్నారు, మీ పెళ్లికి రాలేదు, మీ పెళ్లికి ఏం చేయలేదు. మీరు చెప్పారు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాము ఏమైనా చేయండి అని అడిగారు ఆయన్ని? ఏం అడగలేము. మీరు అసలు అడగలే? అడగలే, ఆయన దగ్గరికే పోలే. ఆయన దగ్గరికే పోలే. మీ అంతలో మీరు మీ అమ్మగారు మీ మామగారు చేసేసారు మీకు పెళ్లి, అతన్ని ఏం అడగలేదు పెళ్లికి. సరే, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 కూతుర్లు. మీరు బాగానే ఉన్నారు, మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా? చూసుకుంటాడు. ఓకే, ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంది? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, మొన్నటిదాకా ఉండే మేడం. అయితే మళ్ళీ పెద్ద కూతురు పుట్టినాక మళ్ళా కేసు నడిచింది ఇది. మళ్ళీ ఇద్దరు ఇలా మా అమ్మనే ఎన్ని రోజులు ఉండాలి నా ఇంటికి నేను పోతా అని మా అమ్మ మమ్మల్ని తీసుకొని ఇంకా మేడమండపాలను తీసుకొని మేము నాయపేటకి వెళ్ళాం మేడం. ఆడ అందరు సర్పంచ్. పెద్ద కూతురు పుట్టిన తర్వాత మా పెద్ద కూతురు పుట్టింది, మా రెండో కూతురు నాకు 6 కడుపులు ఉంది. అప్పుడు వెళ్ళాము. వెళ్ళాక ఊరు పటేళ్ళు సర్పంచ్ అందరు వచ్చిర్రు. సరే అని మాట్లాడిన తర్వాత ఈసారి ఇక్కడ ఉంచుకుంటా అంటుండు కదా, ఆయన కూడా ఉంచుండి మేము బాగా చూసుకుంటాము, కూతుర్ని తోలుకొచ్చుకోలే, కూతురికి పైసలు 30,000 నాకు కట్నం ఇచ్చేది ఉండే అప్పటికి. ఇంకా మామ కట్నం ఇవ్వాలి 30,000, కూతురికి అన్ని పెట్టాలి, చూడాలి, ఉంచుకో భార్యను, కూతురు కూడా బాగా చెయ్యి, సెకండ్ సార్ డెలివరీ ఉంది కదా డెలివరీ చేయాలి అది ఇదని చెప్పిర్రు మేడం. ఆ తోలుకొచ్చిన మేడం వాళ్ళు చెప్తే సరే అన్నాడు. అక్కడ మాట్లాడదాకనే 8 అయ్యింది. మరి భార్యను తోలుకుండు కానీ మమ్మల్ని అసలు రమ్మని కూడా అనలేడు మేడం. మేము వెళ్ళేసరికి 11 ఇంటికి వెళ్తాను. మీ అమ్మని తీసుకెళ్ళిపోయాడు, మిమ్మల్ని అక్కడే వదిలేశాడు. సో మీరు పిల్లల్ని తీసుకొని మీరు కడుపుతో ఉన్నారు. అప్పుడు మీ పాపని తీసుకుని మీ ఆయన ఉన్నారా మీతో? అడ్డా తీసుకొని పోయినాం మేడం. మా పాపను దొరకం మా ఆయన నేను మా ఇంటికి వచ్చి 15 వచ్చేసరికి అసలు రమ్మని కూడా అనలేడు మేడం. మా అమ్మని చంపుతాము, నువ్వు ఇంటే చేస్తానే కేసులు కొట్టేయాలి, నువ్వు సిద్దిపేటలో కేసు కొట్టేయాలి, నర్సపల్లిలో కేసు కొట్టేయాలి, ఇక్కడ చంపుతాము అది ఇదని మా అమ్మని ఇలా కొట్టిర్రు. ఇలా కొడితే ఇప్పుడు మా అమ్మ వచ్చి నర్సాపూర్లో రూమ్ కిరా తీసుకొని ఉంటుంది మేడం. నర్సాపూర్లో ఉంటుంది మీ అమ్మ ఇప్పుడు? మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర లేదు? లేదు. మీ అమ్మ ఎక్కడైనా పని చేస్తున్నారు ఇప్పుడు? వ్యవసాయం పని చేసుకుంటాం కానీ ఇప్పుడు 2 నెలలకు వచ్చి అయ్యిపోయింది మేడం. అయ్యో, ఏమైంది? పడ్డది, చేనులో పడ్డది, ఫ్రాక్చర్ అయింది. మీ నాన్నగారిని పిలిచి ఇప్పుడు మాట్లాడదాం. మీ పేరండి? యాదయ్య. సో భారతమ్మని ఎందుకు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు మీరు? వదిలేలే మేడం, ముందంగానే చేసుకున్నాను. ఆవిడ ఉన్నప్పుడే చేసుకున్నారు ఇంకో పెళ్లి. ఎందుకు చేసుకున్నారు మీరు ఇంకో పెళ్లి? 5 నెలల కడుపున్నప్పుడు పోయి వాళ్ళ అమ్మగారి తనకి పోయి 7 దాకా రాలేదు మేడం. 7 వరకు పంచాయతీ పెట్టి వచ్చింది ఉన్నది. మళ్ళీ ఏదైనా పండుగకు వాళ్ళు అమ్మగారు తోలకపోతానికి వస్తే పని ఉంది తోలమంటే వాళ్ళు పోగానే వెంకబడి వెళ్ళిపో, ఇట్లా వస్తుంది మరి ఇట్లా వస్తుంది చెప్పక వస్తుంది మరి అని వాళ్ళందంటే ఆ వల్ల ఇక పంచాయతీలు మస్తు అయినాయి మేడం. మస్తు అయితే ఇక యాష్టపడి మరి ఉండని ఏముండని కామెంట్ చేసుకున్నాను.
అంటే ఆవిడ అస్తమానం వెళ్ళిపోతుందని మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుందని అడిగితే ఆవిడ మీరు బాధ పెట్టారు కాబట్టి వెళ్ళిపోయిందని వాళ్ళ ఇంట్లో చెప్పారు. అంటే మీరు ఆవిడని బాధ పెట్టలేదా? పెట్టలే మేడం. ఊరికే వెళ్ళిపోయింది ఆవిడ? ఊరికే ఎందుకు వెళ్ళిపోతారు ఎవరన్నా చెప్పండి. ఈ పని చెప్పగానే చేయదానికి వెళ్ళిపోవడం. ఏం పని చెప్తారు మీరు ఆవిడకి? ఇదే కూలి వ్యవసాయం ఎప్పుడు పని చేసామంటే. సో కూలి చేయమంటే చేయకుండా వెళ్ళిపోద్ది ఆవిడ, అంతేగాని వేరే ఇంకా మీరేం చేయలేదు ఆవిడ? మేమేం చేయలేదు. నువ్వు సరిగ్గా ఉండకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పారా? చెప్పాను. చెప్తేమన్నారు వాళ్ళ చెల్లెనే ఇస్తామన్నారు. సో వాళ్ళ చెల్లినే ఇచ్చి చేస్తానన్నారు. చేస్తాన్నారు. చేస్తా అంటే ఈమెను చేసుకుంటే అనేకం తిడుతురుగా నాకు ఆమె వద్దానని దానికి ఆమె చేసుకున్నాను. ఇంకో ఆమె చేసుకున్నారు. సో వాళ్ళతో చెప్పే చేసుకున్నారు మీరు? చెప్పే చేసుకున్నాను. చేసుకున్నాక ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఇక పోయి కేసు పెట్టారు. వాళ్ళే కేసు పెట్టారు? వాళ్ళే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మళ్ళా 2-3 ఏళ్ళు కేసు తిరిగినాక వచ్చింది. వస్తూ ఉంచుకున్నా. ఒక 3-4 నెలలు ఉన్నది. మళ్ళా కేసు అయింది. మళ్ళీ వచ్చింది. ఏం కేసు అయింది మళ్ళా? ఆ పెళ్లి చేసుకున్నాడు అనగా పెట్టారు. ఒకటి వరకట్నం కింద పెట్టారు, ఒకటి కూటిపాసల కింద పెట్టారు. 4 కేసులు తిరిగి వచ్చింది. సిద్దిపేట కేసు సిద్దిపేటకేసింది. సిద్దిపేటకేస్తే నెలకు 1000 రూపాయలు చేసేసారు. ఇచ్చిన 8 ఏళ్ళు ఇచ్చిన. 8 ఏళ్ళు ఇచ్చినాక మళ్ళీ వచ్చింది నా దగ్గర. 2-3 నెలలు ఉన్నది. ఉన్నాక నేను అలాగ ఉంటా అన్నది. అలా ఉంటా అంటే అలాగా మా ఊరు పెద్ద మనుషులు ఏం చేసిరా అంటే పంటకు వాళ్ళ బియ్యము 1000 రూపాయలు ఇచ్చి ఒక రూమ్ ఇవ్వమన్నారు. ఇచ్చిన 2 పసాలు ఉన్నది. ఆడికెళ్ళి ఎండ పొద్దు ఆటో తెచ్చింది. మా ఊర నోపేట అయిన ఆటో వేసుకుంది. నరసాపురం. సో ఇప్పుడు మీద ఆవిడ ఎక్కడ సపరేట్ ఉంది? ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోవడానికి మీ సైడ్ తప్పేమీ లేదు? తప్పేది ఇదే మేడం. చెప్పినట్టుగా నేను చేసిన. ఎవరు చెప్పినట్టు చేశారు? 4 పెద్ద మనుషులు చెప్పినట్టే చేసిన. 4 పెద్ద మనుషులు ఆవిడ వదిలేయమని చెప్పారా? నేను వదిలేలేగా మేడం. వదిలేలే, ఆమెనే పోయింది. మరి అంటే ఇప్పుడు మీరు ఆవిడ ఇంట్లో మీరు మంచిగా బాగా చూసుకుంటే ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది? ఇంట్లో బాగా ఇంకా మంచిగానే చూసినా కదా మేడం. చూసారంటున్నారండి, కరెక్టే. మీరు బాగా చూస్తే ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది? ఏదో కారణం ఉండాలి కదా వెళ్ళిపోవడానికి. దెబ్బలాడన్నా వెళ్ళాలి, లేకపోతే మీరన్నా ఆవిడని తిట్టుండాలి, లేకపోతే మీ రెండో భార్య అన్నా తిట్టుండాలి. ఏదో ఒకటి జరగకుండా ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? ఏమి చేయకుండా వెళ్ళిపోయింది ఆవిడ. ఇక చేయలేక వెళ్ళిపోతుంది. ఆమె చేయలేక వెళ్ళిపోతుంది. పనే చెప్పలేదు. ఈ కేసు పెట్టిన ముందు పనే చెప్పలేదు మేడం. ఆమె చేసి ఏం లేకపోతే లేదన్నట్టుగా నేను చెప్పడం. ఇప్పుడు మీకు రెండో భార్యకి ఎంతమంది పిల్లలు? 4. మీరు ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసుకున్నారా? ఆమెకి ఏమన్నా కొనివ్వడం, ఆమె పెళ్లికి హెల్ప్ చేయడం ఏమైనా చేశారా మీరు? పెళ్లికి నాకు చెప్పలే మేడం. సరే, చెప్పలేదు. మీకు తర్వాత తెలిసిన తర్వాత ఏమైనా చేశారు? ఈ రోజు వరకు వాళ్ళకి ఏమైనా చేశారా? మీ మనవరాళ్ళకి కానీ? మీకు 3 మనవరాళ్ళు ఉన్నారు తెలుసా? ఆమెకి 3 కూతుర్లు. వాళ్ళ అమ్మ వచ్చినాక వాళ్ళ ఇంటికి పోతే ఆమె మాట్లాడలేదు. నేనేమన్నా ఆమె మాట్లాడలే. వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి పోతే ఆమె మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు కన్న కూతురే కదా అమ్మాయి, నీ సొంత కూతురేనా? ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? నాకు చెప్పలే కదా మేడం. అంటే నువ్వు చిన్నప్పుడు నువ్వు బాగా చూసుకుంటా కదా అమ్మాయి చెప్తుంది. చిన్నప్పటి వాళ్ళ అమ్మగారింటి తీసుకుపోయింది మేడం. నా దగ్గరికి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాగా చూసుకున్నావు? ఏ రోజన్నా చూసుకున్నావు? వీళ్ళకి సపరేట్ గా గుడిసెలో పెట్టి ఒక 6 బస్తా బియ్యం వేసేస్తే సరిపోద్ది వాళ్ళ జీవితం? బియ్యం ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చిన మేడం. 1000 రూపాయలు ఇచ్చేసి బియ్యం ఇచ్చేస్తే అయిపోద్దా కూతురు బాధ్యత? చూసుకున్నాం మేడం. ఏం చూసుకున్నారు? స్కూల్లో జాయిన్ చేసావా? ఆమెకు బట్టలు కొని పెట్టావా? ఆ పిల్లకి ఇది కావాలి అది కావాలని చేసావా? నీ పెళ్ళంతా ఉన్నావా? ఎక్కడ ఏం చేసావు నువ్వు? స్కూల్ చెప్పించా. నువ్వే చెప్పిస్తే ఒక పాసలు చదివింది పోయారు. అసలు నువ్వు రెండో పెళ్లి చేసుకోవడమే చాలా తప్పు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసా చేసుకున్నారు. సరే, ఇప్పుడు మీ కథ అంతా మీరు చెప్పారు. ఇప్పుడు ఆవిడని పిలుస్తాను, ఆవిడ కథ చెప్తారు. మీరేం అబద్ధాలు చెప్పలే? సరే, ఆవిడని పిలిచి మాట్లాడదాం. సిద్దిపేట కోటకి ఇద్దరం తిరిగినామమ్మ. ఆయన తిరిగిండు, నేను తిరిగిన. నెలకు 1000 రూపాయలు పేసి పోతుంటే మా అమ్మ. అది దాకా ఏమనకు పోతుండే. పైసలు 1000 రూపాయలు ఇస్తురు. ఆయనకు సగం అవుతుండే, నాకు సగం అవుతుండే. ఇస్తావా ఇయ్యవా? ఎందుకట్లా? మళ్ళీ 500 అడిగి తీసుకునేవాడా? మళ్ళా రిటర్న్ వెనక కుమారి ఇస్తావా అయ్యవే? సర్కార్ సొమ్ములు అలా ఒడిచేసిపోతానే నిన్ను. ఎవడున్నాడే నీకు నీ వెనక? ఎవడు ఏం చెయ్యడు నాకు అని అన్నాడు. భయానికి ఇస్తుంటే అమ్మ 1000 రూపాయలు ఇస్తే సంతికి నాకు వడలేదు. ఇక జారాడు కాడ కాకుంటే అఖిల్ కాడ కాకుంటే జారాడు కాడ. నువ్వు కట్టినవే ఇల్లు నీదాయే, నీ మిండల్ దాన్ని వచ్చినవే ఉందని వచ్చినవే బద్మాషి. ఇదే ఇక రోజు ఇక సతిపోరమ్మ నా ఏంట. సరే, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక కదా ఇంకో పెళ్లి చేసుకున్నాడు అతను. అసలు ఎందుకు చేసుకున్నాడు? మేమిద్దరం మంచిగా ఉన్నాక చేసుకొచ్చుకున్నామ్మా పెళ్లి. నేను మంచిగున్నప్పుడే చేసుకున్నా. మంచిగున్నప్పుడే మా యొక్క కొడుకు పుట్టిండు. చెట్టులకు నందోళ్ళు ఇచ్చారు. నన్ను, నా బిడ్డను, మా మామను
దొంగతనాన అడవిల మగడు ఆయన ఏంటి వచ్చిన ఆయన ముగ్గురు పోయి చేసుకొచ్చుకోరు పెళ్లి. మీకు చెప్పలే పెళ్లి మాకు చెప్పలే. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే మీరు అసలు ఆయనతో సంసారం చేయకుండా 5 ఏళ్ళు మీకు 5 నెలల పిల్ల కడుపులో ఉండగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంవత్సరం వరకు రాలేదు అని చెప్తున్నాడు అతను. అందుకని ఇంకో పెళ్లి చేసుకున్నాను. నా పిల్ల ఏడాది పిల్ల నా చిన్న మనమరాలు లెక్కున్నది. పెళ్లి చేసుకొచ్చుకుంటా అమ్మ. పెళ్లి చేసుకొచ్చుకుంటూ మేము ఇద్దరు మంచిగుండగానే చేసుకొచ్చుకుంటూ అప్పటికి నా బిడ్డకు బాగా మొగులది అయి ముదిరిపోయింది. చూపియలేరు చేయలేరు. పెళ్లి చేసుకొచ్చుకున్న తర్వాత మా నాయనకు ఫోన్ చేస్తే వచ్చిండు, తోలుకపోయిండు, చూపించిండు. సత్యర్ది బతికింది. పెళ్లి వచ్చినాక అంటే ఒకటమ్మా, ఇప్పుడు మీకు అతను పెళ్లి చేసుకునేటప్పుడు మీతో చెప్పలేడు. మీ చెల్లిని కూడా ఇస్తానని అన్నారని అంటున్నాడు. అడగండి ఇప్పుడు అతను. పెళ్లి చేసుకొచ్చుకున్నాక చెప్పలే అమ్మా, మేము మంచిగా ఉన్నప్పుడు చెప్పిండు. మంచిగా ఉన్నప్పుడు అన్నాడు అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలే. మా నాయన అన్నాడు అన్నట్టు ఆమెను ఎందుకు కొడతావు, ఎందుకు తిడతావు, ఇంకొక ఆమెను చేసుకో, పన్నీళ్ళ కుట్టి అని అన్నాడు. నేను చేసుకోను అన్నాడు. ఎవరు? మీ నాయన మా చెల్లెని ఇంకో చెల్లెని చేసుకో, పన్నీళ్ళ కుట్టి ఆమె నువ్వు ఎందుకు కొడతావు, ఎందుకు అది చేస్తావు, బొక్క సందలు నీళ్ళు వస్తున్నావు అని మా నాయన అన్నాడు. అంటే ఇప్పుడు అలాగే అనడం కరెక్టేనా మీ నాయన అంటావు? నేను చేసుకోను అన్నాడమ్మా. నాకు దీంతో ఆయన చెప్పింది కరెక్టే. మీ నాన్న నేను దీంతో ఏడుస్తా కానీ నేను ఇంకో పెళ్లి చేసుకోను అన్నాడమ్మా. అన్నాడు కదా. అసలు మీరు ఆ మాట అనడం రైటా? ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పడం కరెక్టా? నన్ను కొట్టుడు తిట్టుడు బాధ పెడితే అన్నాడమ్మా. మా నాయన ఓర్వలేక చూడలేక నా బాధలు నా చీరలు చూడలేక అన్నాడు. నేను ఎందుకు మిమ్మల్ని కొడుతున్నాడు ఆయన? ఎందుకు కొట్టేవాడు? ఇంకో చేసుకుంటా నీ బాధ పెట్టుడు. కట్నం తెమ్మని 30,000 కట్నం తీసుకురా ఇలా కొట్టాడు. కొడితే నేను ఏడుకెళ్ళి తేవాలని నేను ఏడ్చింది. మీరు అతను చెప్పిన పనులు ఎప్పుడు చేయలేదు, అందువల్ల ఇంకో పెళ్లి చేసుకున్నారు అంటున్నాడు అతను. నేను చేసినమ్మా, చేపించుకోలేరు నన్ను. నేను చేసిన మస్తుగా అయినా ఆగలాగలు కొట్టించిరమ్మా, అరణం కొట్టించిరు. దూడ నమ్ముకున్నాడు, నాకు ఇయ్యలేడు, 1 రూపాయి ఇయ్యలేడు. పిల్ల కింద పడేదాకా కట్టిండమ్మా నగలు కట్టిండు. దూడలను ఆవులు నమ్ముకున్నారని చెప్పాడు అతను. అడగండి, మీరు అడగండి అతన్ని. మీరు అన్నారు కదా పని చేయలేదని. ఆమె చేశానంటుంది. అడగండి సార్ ఆవిడ్ని. పని చేయలేనా నేను? ముగ్గురు పిల్లలు కన్నా నేను. నువ్వు పని చేసినాక పంచాయతీ ఎందుకు? నీ కావురము నువ్వు అట్లా చేసుకొచ్చుకున్నావు, నేను చేసుకొచ్చుకున్నావు. నువ్వు సగమే చేపించుకునే పట్టుకున్నా నన్ను. నేను నువ్వు మంచి పట్టుకుని పోయినాను. దెబ్బలు నాకెక్కలేవమ్మా, నాకు దెబ్బలు పెయ్యన్ని దెబ్బలే ఆతలు. అడగండి. గోదలు కొట్టుకో ఆగలాగలు నువ్వు కొట్టిస్తే దూడ నమ్ముకున్నాడు, పిల్ల కింద వాడేదాకా కట్టిండమ్మ నాగలి. అవిటిని కట్ట మీదకెళ్ళి ఇడవలేడు, నీళ్ళు దాపలే. తిరుగోలే సీత పండ్లు ఒర్లు ఉన్నాయి. ఊరోలే కలకల అన్నారు. ఓర్ని అమ్మ గోదలు ఇట్లా బక్కగా అయినాయి. అటు మీదకి ఇడవలేడమ్మ, గోదలు ఇడవలేడు, ఏమి ఇడవలేడు. గుడి చేసి మమ్మల్ని అలాగ ఉంచిండమ్మా. అందులో కరెంటు లేదు, ఏం లేదు. పెండ్లానికి కరెంటు, ఫ్యాన్లు అన్ని ఉంటాయి. మాకు కరెంటు లేదు, ఏది లేదు. గుడి చేసి అలాగ ఉంచితే మాకు కప్పుకుంటేది కూడా బట్టలు లేకుండా అమ్మ. సగం సాప కప్పుకున్నాం, తల్లి పిల్లలం సగం సాప వరుసుకున్నాం. అట్లా కూడా ఏగినామమ్మ. ఇట్లే కానీ ఇల్లు నాకు ఇల్లే పాత ఇల్లు నా ఫ్యాన్ కి ఏది లేదు నా ఇంట్లో. ఇప్పుడు కూడా ఫ్యాన్ లేదు నా ఇంట్లో. ఓ పాతది ఇల్లు ఉండే, పాతది ఇల్లు ఉంటే ఆ ఇల్లు కాదని గుడిసేసినాం. ఎందుకు ఆ ఇల్లు కాదని గుడిసే? మీరు గుడిసెలో ఉండే వాళ్ళని ఇంట్లో ఉంచొచ్చుగా. ఆ ఇల్లు కూలిపోయింది మేడం. ఇల్లు కూలిపోయింది. ఎప్పుడు కూలిపోయింది? అప్పుడే కూలిపోయింది. అప్పుడు కూలిపోతే మీరు ఎక్కడ ఉన్నారు? మీరు గుడిసెలో ఉన్నారా? మేము కూడా గుడిసెలో ఉన్నాం. అమ్మ బందుకు మేము బందుకున్నాం. ఆమె కోర్టు కేసుకు వెళ్ళినప్పుడల్లా మంచి మాటలు చెప్పడం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, మళ్ళీ నీ ఇష్టం వచ్చినప్పుడు తన్ని తగలేయడం. కొట్టలే మేడం. మోచేయి రోల్ మీద పడది. రోల్ మీద పడదు. నేను ఎందుకు నాన్న చేతిలో కర్ర పట్టుకొని నడుతుంది. దాన్ని తీసుకొని కొట్టి నెలత కట్టే, పెద్ద కట్టే. రోల్ మీద పడితే మోచేయి దెబ్బ తగిలింది. కొట్టిండమ్మా. కొడితే చెయ్యాలి పోయింది. దెబ్బలు కొట్టిండమ్మా. తాతలు రక్తం కమిలిపోయింది తెల్ల తొడలకు. అనవ కడుపు కాలం నాలుకకి లేవు దెబ్బలు, మస్తు దెబ్బలు. మీరు వాళ్ళకి అన్యాయం చేశారా లేదా అది చెప్పండి నాకు ఒక మాట. మనం అన్యాయం ఏం చేయలేదు మేడం. ఏం చేయాలి? ఆవిడ ఎత్తున పెట్టుకుంటే ఆవిడ వచ్చి ఏడుస్తుంది ఊరికే. నువ్వు మంచిగా చూసుకుంటే, నువ్వు అన్యాయం చేయకపోతే ఆవిడ ఎందుకు వచ్చి అట్లా ఏడ్చుకుంటున్నారు వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు? అవసరం ఏంటి చెప్పు?
నీ రెండో పిల్లలు వస్తుందా? ఆమె ఎందుకు రాలేదు? ఆమె లేదు, వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయాము. ఇక్కడ మనుషులు చేస్తుంటే చావు బతుకుల మధ్య ఉంటే ఆవిడ వెళ్ళి ఉంటుంది. అలా అంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏం కావాలన్నా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి తప్పించేసుకోవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ? మేడం అట్లా మరి ఏం చేయకుండా వాళ్ళు బతికేందుకు అట్లా అయింది? నీకు ఎవరిచ్చారు రైట్ వాళ్ళని అట్లా చేయడానికి? ఆమె ఎలా ఉన్నా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఎట్లా వదిలేస్తావు వాళ్ళని రోడ్డు మీద? అలాగా వదిలేకుండా నువ్వు చూసుకుంటే నెత్తిన పెట్టుకుంటే వాళ్ళే రోడ్డు మీద తిరుగుతున్నారా పిచ్చెక్కి? వాళ్ళే పోతుంది. సరే నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావు? నీ ఆస్తులు వాళ్ళకి ఎంత ఇచ్చావు చెప్పు? నాకు ఆశ ఏం లేదా? నువ్వు ఎలా బతుకుతున్నావు మరి? కూలి యాగిలు చేసుకోండి. ఎంత కూలి? ఎంత రోజుకి ఎంత కూలి వస్తుంది నీకు? 200. 200తో వీళ్ళందరినీ పెంచేస్తావా నువ్వు? పెళ్లి చేసుకుంటే భార్యని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీది. మీ ఊర్లో మీ విషయం తెలిసిన పటేల్ ఒక ఆయన ఉన్నారా? ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా పిలుస్తా. సార్ వీళ్ళ కేసులో మీకు తెలిసిన నిజాలు ఏంటి చెప్పండి సార్. ఇతనేమో ఆవిడ సరిలేదు, ఆవిడ నాతో కాపురం చేయలేదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, అందుకని ఇంకో పెళ్లి చేసుకున్నాను అంటాడు. చెప్పి చేసుకున్నాను అంటాడు. బట్ ఆవిడ అంటదే వాళ్ళకి అసలు చెప్పలేదు, రెండో పెళ్లి సంగతి నాకు తెలియదమ్మా, నన్ను ఎప్పుడు కొట్టి హింసిస్తుంటే నేను వెళ్ళిపోతున్నా అని ఆవిడ అంటుంది. అసలు జరిగిన నిజం ఏంటి చెప్పండి. స్టార్టింగ్ పంచాయతీ నుంచి కూడా నేను ఉన్నాను మేడం. ఎందుకంటే పక్క విలేజ్ వీళ్ళది. ఓకే. అక్కడ సర్పంచ్ కూడా నాకు మిత్రుడు. నేను సర్పంచ్, అక్కడ ఆయన కూడా సర్పంచ్. ఇద్దరం కూర్చొని కూడా సెటిల్మెంట్ చేస్తే అప్పుడు సార్లు కాలే మీరు రానన్నది. అంటే ఆవిడ అసలు ఎందుకు వెళ్ళింది, ఎందుకు రానంది? రానంటే అది కొడతాడని చెప్పింది. సో అతను కొడతాడన్నమాట వాస్తవం. సో కొడతాడు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అందులో తప్పు లేదు కదా. కొడతాడు, నన్ను చేసుకో, నువ్వు నీ ఇష్టపడి చేసుకో, నాకేం సంబంధం లేదు, నువ్వు కొడతావు, నువ్వు నన్ను సంసారం చేసుకో, ఇట్లా ఆర్గ్యుమెంట్ జరిగింది, బాగా జరిగింది. జరిగిన తర్వాత ఏమి వచ్చేటట్లేదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు ఒకటి డౌరీ కేసు, ఒకటి రెండో పెళ్లి చేసుకోవడానికి కేసు, మెయింటెనెన్స్ కేసు, ఇట్లా 2-3 కేసులు వేసింది. రిమైండ్ కూడా అయ్యిండు బెయిల్ మీద. మళ్ళీ బెయిల్ కూడా నేనే పోయాను. కొద్ది రోజులకు మహిళా సంఘాల అధ్యక్షురాలు ఆమె, మాజీ ఎమ్మెల్యే కోడలు ఆమె, ఒక లాయర్, వాళ్ళందరూ కలిసి మా ఊరికి నా ఆధ్వర్యంలోనే ఒక పంచాయతీ పెట్టింది. క్వింటలో హాఫ్ క్వింటల్ బియ్యము కొన్ని పైసలు ఇస్తామని సెటిల్మెంట్ చేసినట్టు ఆ పంచాయతీలు లేదు ఒకటి. తర్వాత 1 టైం సెటిల్మెంట్ ఏదైనా కూడా కొట్టుకోవాలి, ఇప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇప్పియండి అని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే నా ఆధ్వర్యంలో 5 లక్షలు అడిగి లాస్ట్కు 1 lakh మీద సెటిల్మెంట్ అయింది. ఎవరికి? వీళ్ళకి 1 lakh ఇచ్చారు. 1 lakh ఇచ్చేస్తే నేను ఏం అడగను అని సెటిల్మెంట్ అయింది. అయినాక నీ భార్య చిన్నామె, ఆమె బంగారం అది రైన్ పెట్టి 1 లక్ష రూపాయలు నా దగ్గర తెచ్చిపెట్టింది. తెచ్చినాక పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆధ్వర్యంలో ఇవ్వాలి. ఇస్తాంటే ఆడ నాకు 5 లక్షలు ఇస్తే ఒప్పుకుంటే నేను ఒప్పుకోనని చెప్పి మళ్ళీ కేసు పెండింగ్ పెట్టి ఇక్కడికి మళ్ళీ సస్పెన్స్ అట్లేదు. సో అప్పటి నుంచి అలా 2 months నా దగ్గర డబ్బులు మళ్ళీ వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళకి. సో ఇప్పుడు ఆవిడ విడిపోయి సపరేట్గా ఉండడానికి 5 లక్షలు అడిగింది. 5 లక్షలు అడిగి నేను ఒకవేళ నువ్వు ఊళ్ళోనే ఉంటే నీ భూమి సగం పంచుకో, చేసుకో, లేదు నీకు వీలు కాకపోతే నువ్వు ఇంకే కూలి నాలుగు చేసుకో, నీకు నెల కింద ఇప్పిస్తా. వాళ్ళ తన ఇష్టం లేకపోతే నేను కంపెనీలో పెట్టిస్తాను. నేను కంపెనీలో పక్కగా స్టీల్ కంపెనీలో అవి ఉన్నాయి దగ్గర 5,000 జీతం ఇస్తారు. వాడు ఇచ్చిన ఇంత తీసుకొని ఒక రూమ్ ఇప్పిస్తే ఆ రూమ్లో ఉండమని కూడా చెప్పాను నేను. అంటే నాకు డబ్బులు కావాలంటే 1 లక్ష రూపాయల మీద సెటిల్మెంట్ అయింది అన్నట్టు ఆ రోజు. కానీ ఇప్పుడు ఇతను న్యాయంగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. పెళ్ళాన్ని, నేను పిల్లల్ని, ఫస్ట్ వైఫ్ కూతురు చూసుకోవాలి. అతను ఇంకొక పెళ్లి చేసేసుకొని మళ్ళీ వాళ్ళకి 4 పిల్లల్ని కానీ చూసుకోవాలి. కానీ వాళ్ళు కూడా కేర్లెస్ చేసిర్రు. ఆ కూతురున్నప్పుడు పెళ్లికి చెప్పినట్టే నా దగ్గరకు వచ్చిన నేను సెటిల్మెంట్ చెప్పించు. అవును, మీరేమి అప్పుడు వీళ్ళు రాలేదు, అసలు రాలేదు, వీళ్ళు రాలేదు. వీళ్ళ సైడ్ తప్పులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లకి పెళ్లి చేసి ఇప్పుడు మీరు యాక్చువల్ గా అతను పెళ్లి చేసుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఊరు పెద్దలను పిలవాలి. ఉండండి, ఊరు పెద్దలను కలిసి ఏంటి మాకు ఈ అన్యాయం జరిగింది ఏంటని ఆ రోజే అడగాలి. కానీ వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకొని 4 పిల్లలు కానీ అంతవరకు మీరు ఇలా చేతులు గాజులు తొడుక్కొని కూర్చుంటే ఈరోజు అతను వచ్చి చేయమంటే ఎవరేం చేయమంటారు మిమ్మల్ని? మీరు మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు చెప్పాలా లేదా? చెప్పినామమ్మా. ఆ సార్ చెప్పలేదు అంటున్నారు కదా. చాలా అబద్ధాలు ఉన్నాయి, చెప్పినాం. మరేం తప్పు కాదు, మేము అన్ని చెప్పినాం. నాయపాట్లో వచ్చి ఉండమన్నాడు, కిరాయికి వచ్చి ఉండమన్నాడు. అత్తగారు ఇల్లు విడిచి నాయపాట్ల ఆయన దగ్గర వచ్చి ఉండమన్నాడు, కంపెనీలో చూపిస్తాడు. ఇది పద్ధతి. నీకు బతుకు తెరువు గురించి ఇంకా ఇక్కడ దగ్గరనే కంపెనీలు ఉన్నాయి. నీకు అంటే ఇప్పుడు ఇతను చూసుకోవాలి కదా సార్, ఇతను చూసుకోమని మీరు ఎందుకు చెప్పలేదు? చేనులో పోతామా, జుట్టుబట్టు కొట్టుడు, గుద్దుడు, పడేసి తన్నుడు, పెక్క తన్నుడు అమ్మా. చేనులో బాధ, మళ్ళా ఇంటికి వస్తే ఇంటికాడ నీదేం
ముందు అని వచ్చినవే, నువ్వు గట్టి నీళ్ళు అని వచ్చినవా, పెట్టిన పొయ్యి అని వచ్చినవి. లంబి బద్మాష్ అంటే నువ్వు నన్ను చంపుతందుకు వస్తురు, కొరతందుకు వస్తురు, ఇంటికాడ కాకుంటే బయట కాకుంటే ఇంటికాడ నన్ను నిగలనిస్తలేరు, నన్ను ఉండనిస్తలేరు, ఎట్లా చేయాలి అని నేను వాళ్ళ కాళ్ళ మీద పడితే 10 మంది వాళ్ళ దిక్కు 5, 2, 3 నా దిక్కు 5 వాళ్ళకి వీళ్ళకి భయపట్టి ఇక కులాంలు వినలేరు కదా. కులాంలు వినకపోతే పోలీస్ స్టేషన్ పోతుంటే ఆడేమి నాన్న పోసొత్తురు వాళ్ళ మాటనే. ఇక గెలవదాలక ఈయన జాలక నా ఎవగారు నువ్వు ఆపి తోలుకపోయిండు కదమ్మా. ఎక్కడ కానీ పచ్చినైనా అని నాసపురం పోయినమ్మా. బాసన్లు తోముకుంటా, కూలినాలు చేసుకుంటా, 1000 రూపాయలు రూమ్ కిరాయి కట్టుకుంటా, బియ్యం కొనుక్కుంటా, ఇట్లా జరుపుకోసుకుంటా అవుతుందమ్మా. వాళ్ళు వచ్చి మీకు ఏ రకంగా సాయం చేస్తాను నేనంటే ఏం లేదు, 1 టైం సెటిల్మెంట్. ఎంత డబ్బు ఇప్పిస్తో చెప్పాను, మీరు చెప్పండి అన్న. 5 లక్షలు ఇప్పమని వాళ్ళే అడిగారు. మీరు అలా మరి అది జరిగింది ఆ విషయం? మీ మామయ్య గారు వచ్చారు ఇప్పుడు? సరే, ఇప్పుడు మీ మామగారిని పిలుస్తానమ్మా. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి డాక్టర్ గారు, లాయర్ గారు కూడా వస్తారు, వాళ్ళిద్దరు కూడా పిలుస్తా. మీరు మామ అవుతారా? అంటే వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు వీళ్ళకి ఆస్తి పాస్తులు ఏమీ లేవా అండి? ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు ఆయన పటేల్ గారు చెప్తున్నారు పట్టా లేదు ఏమి. ఉన్నది మేడం, కాగితాలు కూడా పాంచపసులు తీసి పెట్టినాము. ఇట్లానే ఎప్పుడన్నా అన్నీ ఉన్నాయి. నేను చెప్తాను మేడం. ఒక 3 ఎకరాల దాకా ఒరిజినల్ పట్ట ఉండేది. రికార్డ్ ప్రకారం వేరే తోటి పట్టేదారు వచ్చి ఆయనకు పోయింది. 26 గుంటలు ఉన్నది. 26 గుంటల భూమి కూడా వీళ్ళ అయ్య పేరే ఉంది. ఇంకా దాని పట్ట మార్పు కాలి, ఇక్కడ భౌతిక మార్పు కాలి. అది 26 గుంటలు ఒకటి అయితే అది ఒకటి అవుతుంది, అంతకన్నా మిక్కిలి కాదు. సో ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందంటారు ఆ పొలం? ఇప్పుడు మొత్తం 26 గుంటల భూమి అవుతుంది, ఈయనకు అంతకన్నా మిక్కిలి కాదు. ఇప్పుడు యాక్చువల్ గా మీరు అంత ఈ పిల్లకి పెళ్లి చేసినంత మీరే కదా. సో అతను చెప్పడం ఆవిడదే తప్పు అంటాడు. మీరు చేసింది ఒకటి మట్టుకుని తప్పు ఏంటంటే, అతను కొట్టినప్పుడు ముందే కొట్టి మీ అమ్మాయిని ఇంటికి పంపించినప్పుడు ఆ రోజే 4 తన్నో లేకపోతే కోర్టులో పెట్టో కేసు వేసే పోలీసులతో చెప్పి అప్పుడే మీరు ఏమేమి చేసుకోవాలో చేయించేసి ఉంటే బాగుండేది. అయితే అప్పుడు వారంట్ అయినప్పుడు ఈ పటేల్ వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తాం, ఈయన జైలుకు తీసుకుపోయేది వచ్చింది. వారంట్ అయింది నాకు, కోర్టు కరెక్ట్ పోక. అప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తామని మా పటేల్ దగ్గరికి వస్తారు, మా ఊళ్ళో పటేల్ దగ్గర. అది జరిగిన కథ. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? 10 లక్షల రూపాయలకు మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోలే మేడం. మీరు ఒప్పుకోలే. 3 లక్షలు పెట్టినా ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది పెళ్లి చేసి. ఈ మిత్తికి కూడా కావు నువ్వు ఇచ్చే పైసలు అని చెప్పి నేను వెళ్ళిపోయినా మేడం. పోలీస్ స్టేషన్ పిలిచి 1,00,000 రూపాయలు ఇస్తామట. సో మీరు కేసు వాపస్ తీసుకోవాలి? కేసు నడుస్తుంది మేడం. కేసు అది ఇంకా వీళ్ళు చక్కగా పోక అది అట్లానే ఉంది పెండింగ్ లా సిద్దిపేటలో. అది నర్సాపూర్ కోర్టులో మాత్రం కాంప్రమైజ్ చేపించుకొని కొట్టేపించుకొని మళ్ళీ కొట్టి. సరే, ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆవిడ బ్రతుకు ఆవిడ ఎలా బ్రతకాలి, వాళ్ళకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. నా తానేం లేదు మేడం, మీ కాడేం లేదు. సో మీరు వాళ్ళకి ఏం చేయరు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి మేడం? నా తానేం లేదు. మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేశారు వాళ్ళకి? పళ్ళ బియ్యం 1000 రూపాయలు ఇచ్చి. సో బియ్యం ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చేసారు బాగున్నంత వరకు. ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళ బతుకాలు ఎలా బతకాలి? వచ్చి ఉంటే గట్టిని వచ్చి ఉండని నా తన్ని నీ దగ్గర ఉంటే ఆవిడ చూసుకుంటావు. మీరు అతను ఆమెకు ఆయన చేయాల్సిన ధర్మం ఉందా లేదా, అతను ఆవిడకి ఏం చేస్తాడు అది మీరు చెప్పండి. కూతురు కట్నం మాత్రం ఆమె ఇయ్యకున్నా వీడు ఇయ్యాలి. ఇచ్చేసి అడ్జస్ట్ చేసినాక ఈమె ఎట్లా బతుంది, అన్ని పోయి బతుంది, ఏ రకంగా. సో అతను ఏం చేస్తాడు చెప్పండి ముందు నాకు. మీరు అడిగి చెప్పండి. అప్పుడు మాట్లాడిన దాని మీదనే 10 ఎక్కువ తక్కువ మాట్లాడి ఇచ్చేసి ఇస్తేనే అది పద్ధతి. అంటే అప్పుడు మీరు మాట్లాడింది అంత 1,00,000 రూపాయలు? అప్పుడు 1,00,000 మాట్లాడు. ఆ 1,00,000 రూపాయలు ఇప్పించేసి సరి చేసేద్దాం అంటారు మీరు. మీరు ఆ 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చిండ్రు? సెటిల్మెంట్. ఇక నేను ఏం అడగను, నెలకు 1000 రూపాయలు బియ్యము ఏం అడగను, నా ఇష్టం మొత్తాన్ని కూతురు నేను ముందుగా పైసలు ఇవ్వాలి, ఆ పైసలు ఇచ్చేసేయాలి. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ వేశారండి. మెయింటెనెన్స్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ పెండింగ్ ఉంటే వారెంట్స్ వచ్చినాయి కోర్టులో, అవునా కదా? ఆ వారెంట్స్ ని వాళ్ళు క్యాన్సిల్ చేయించుకోవడానికి కాంప్రమైజ్ కి వచ్చినాయి. వాళ్ళే పంచాయతీ నా దగ్గరికి వచ్చి వారెంట్స్ ఎందుకు ఇస్తారు? మీకు లీగాలిటీస్ ఏం తెలుసండి? మరి ఎందుకు ఇస్తున్నాడు ఆయన 1,00,000 రూపాయలు? 1,00,000 రూపాయలు వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ ఈయన లీగాలిటీస్ లో ఉండే లొసుగులన్నీ బాగా తెలుసుకున్నాడండి. 498 కేసుకి తర్వాత బైగమీ కేసు కూడా వేసినారు, 2వ పెళ్లి చేసిండ్రు, అవునా? ఆ 2 కేసెస్ కి ఈయన ఏం చేశారు, ఆవిడని తీసుకుని వెళ్ళి ఆ 498 కేసెస్ కి కాంప్రమైజ్ చేయించారు. అదే కాంప్రమైజ్. 498 కేసు కొట్టేయడం అంటే అదే కాంప్రమైజ్. మీకేం తెలుసు లీగాలిటీ గురించి? మీరు వినండి. సెటిల్మెంట్ 125 సిఆర్పిసికి, మెయింటెనెన్స్ కి, డౌరీ కేసు కి కాదు.
అర్థమైందా? ఈ 498 కేసుకిను బైగమీ కేసుకి అక్కడ ఏంటంటే కాంప్రమైజ్ ఎలా ఉంటుందంటే 3 నెలలు మీరు కలిసి ఉండండి, ఆ కలిసి ఉన్న తర్వాత కొట్టేస్తాము అని అన్నారు. 3 నెలలు ఉంచుకోండి మేడం. కరెక్ట్, నేను అదే చెప్పు, మాకు తెలుసు లీగాలిటీస్, అందుకనే నేను చెప్తున్నా. ఆ లీగాలిటీలో ఉండే లొసుగులన్నీ తెలుసుకుని ఆ 3 నెలలు ఆవిడతో సరిగ్గా ఉండి ఆ 498 కేసు బైగమీ కేసు కొట్టిచ్చేసాడు. కొట్టిచ్చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆవిడకి తెలిసి 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు వేసింది. మెయింటెనెన్స్ కేసులో వారెంట్స్ వస్తే అప్పుడు ఆయన కాంప్రమైజ్కి వచ్చి అప్పుడు ₹1,00,000 మాట్లాడాడు. అంతే తప్ప మీరు మాట్లాడేది 498 కేసుకి కాదు. ఆ కేసు కొట్టేసినప్పటికీ కేసుకు సంబంధం లేదు. వీళ్ళు మాట్లాడినప్పుడు కేసే లేదు. అది 498 కేసు ఎప్పుడు ఆయన చాలా తెలివిగా కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత అయింది మేడం. అదే నేను చెప్పేది. 498 కేసు అనేది ఐపీసీ సెక్షన్ కింద, 125 అనేది సిఆర్పిసి సెక్షన్ కింద. ఇది సివిల్ కేసు, మెయింటెనెన్స్, నాకు జీవన భుక్తి కావాలని వేసింది. దాని గురించి ఆయన వారెంట్స్ ఇవి. 498 కేసు ఆల్రెడీ తెలివిగా ఆయన మీతోటి కొట్టేపించుకున్నాడు. కానీ ఇంకొకటి ఉన్నది మీకు తెలియని విషయము, ఆల్రెడీ ఆయన కొట్టేసినా కూడా మళ్ళీ మీరు వేసుకోవచ్చు. 498 కేసు అనేది మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆయన చాలా తెలివిగా ఏదైతే బైగమీ కేసులో చాలా విగ్రస్ పనిష్మెంట్, ఫైన్ కూడా ఉంటుంది. అందుకని ఆయన చాలా తెలివిగా దాన్ని కాంప్రమైజ్ చేసుకున్నాడు. అప్పుడు మంచి మాటలు చెప్పి అదే బస్ స్టాండ్ లో మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. మా నాయన పైపు గురించి అదేనండి. ఇప్పుడు అది మీకు చెప్తున్నా కదా, లీగల్లో ఉండే లొసుగులన్నీ అందరూ ఉపయోగించుకొని ఆమెకు అన్యాయం చేసిండ్రు. 498 కేసు బైగమీ కేసు కాంప్రమైజ్ చేపించిండ్రు ఆమెతోటి. ఆమె మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అది ఆయనకు తెలియదేమో. 125 సిఆర్పిసి అయితే ఆల్రెడీ పెండింగ్ ఉంది, అదైతే కొట్టేయలేదు కదా. ఇది మెయింటెనెన్స్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇంకొక సెక్షన్స్ కూడా ఉంటాయండి వీళ్ళకి చెప్పి. డివిసి కింద కూడా వీళ్ళు వేసుకోవచ్చు అండి. వేసుకుని ఏంటి, ఆయనని నాట్ టు అలినేట్ హిస్ ప్రాపర్టీ. ఎట్లా అంటే ఆయనకి 26 గుంటల ప్రాపర్టీ ఉందని అన్నారు కదా, ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదని మీరు డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వెళ్ళి అక్కడికి ఒక కంప్లైంట్ లాంటిది ఇస్తే ఆయన ఆ ప్రాపర్టీని అమ్మడానికి వీల్లేదు. తర్వాత 498 మీద కూడా వీళ్ళు వర్కౌట్ చేయాలి, వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమి నాకు దగ్గర ఏమి లేదంటున్నాడు, పట్టా లేదంటాడు. బట్ 4-5 ఎకరాల పొలం అయితే ఉంది, ఆ పొలం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. బట్ ఆయన పటేల్ గారేమో దానికి పట్టా లేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పొలం అయితే ఉంది అంటున్నారు కదా, అతనే సాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలు ఎంత ఉంది, 5 ఎకరాలకి పట్టా లేదంటున్నారు. ఆయన పట్టా వచ్చిన రోజు వస్తుంది. ఇప్పుడు ఉన్న పొలాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇతనైతే మటుకు పట్టా వచ్చిన రోజు వీళ్ళకింత అని రాసేసి ఇప్పటి నుంచి ఎవరి పొలం వాళ్ళు సాగు చేసుకోవచ్చు కదా పటేల్ గారు. అట్లా చేయియండి, అంటే చేసుకోవచ్చు. అదే చెప్తేనే ఉల్టా మాట్లాడుతుంది. సార్ ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు అదే నేను అన్నారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఎవరు చేసి ఇతను చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు అందరం మధ్యలో ఉండి మంచి ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఇది పాసిబిలిటీ ఉంది అని మీరు చెప్తే, అలాగే ఇప్పుడు మనం ఆ పొలాన్ని వీళ్ళకి ఎంత ఇవ్వాలన్నది చేయించి అంత పొలం వాళ్ళకి రాసి ఇచ్చేసాయండి మేడం. అది రాసిచ్చి అతను ఆవిడ సాగు చేసుకుంటారు, ఆవిడ చేయించుకుంటారు. వాళ్ళ తమ్ముడు 2 ఎకరాల భూమి వేరే పట్టా ఉన్నది, ఒరిజినల్ పట్టా. అది అయితే ఆయన కాంప్రమైజ్కు ఒక ₹50,000 ఇస్తారు కూడా మన సెటిల్మెంట్. దాని ఖర్చు ఎంత అయితే నువ్వు కూడా సగం పెట్టుకోవాలి, చెరసగం పంచుకోవాలని చెప్పాను నేను. అయితే అది సెటిల్మెంట్ అయితే ఇద్దరు చెరసగం చేసుకోవచ్చు. అంతే. అది సెటిల్మెంట్ కాకపోతే అట్లా వాడి పేరు మీద ఉంటుంది, ఈయన పేరు మీద కాదు. ఎవరి పేరు మీద ఉంది? వేరే అతని పేరు మీద వచ్చి ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో వాళ్ళకి సగం ఇవ్వాలి, ఇతనికి సగం, వీళ్ళకి సగం తీసుకోవాలి. అంతే కదా? అంతే అండి. సో ఆ సగం అంతే కదా మేడం. ఇప్పుడు ఆ 4 ఎకరాలలో ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు కదండి, అది ఆయనే కట్టుకోమనండి. ఇప్పుడు మామూలుగా ఏదైతే కేసు లేనిది ఉంది కదా, డిస్ప్యూట్ లేని ల్యాండ్ ఏదైతే ఉందో ఆయన ఈమె పేరు మీద రాసి ఇవ్వమనండి. ₹1,00,000 ఆల్రెడీ ఒప్పుకున్నారు, ఇందాక మీ ముందే అంటున్నారు. 10 అటో ఇటో అని అంటున్నారు కనుక అది కూడా మీరు ఏదైనా ఇప్పుడు ఇతని పేరు మీద ఉన్న దాంట్లో 26 గుంటలే ఉందండి. ఇంక 26 గుంటలు నాయన పేరు మీద మారలే. అది మార్పించి ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు కాబట్టి మార్పించి వాళ్ళకి ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన పొలం అది ఇప్పుడు 26 గుంటల పొలం ఇచ్చేస్తారంటున్నారు. పొలం ఇస్తారు అనుకోండి, మీ పేరు రాసిస్తారు ఈవిడ పేరు మీద, ప్లస్ ₹1,00,000 ఇస్తారు. ఓకేనా మీకు? మేడం మీకు ఎట్లా న్యాయం అనిపిస్తే అట్లా చేయండి మేడం. ఇంత దూరం మీకోసం మేము కోర్టులు తిరిగినాము, ఊళ్ళో గ్రామ పెద్దలు చెప్పారు, ఎక్కడ దిగల. ఇవి మీరు తెంపుతామంటే తెంపండి మేడం. అట్లా కాదు, 20 ఏళ్ల నుంచి కొట్లాడి మీకు ఏమొచ్చింది? ఏం రాలేదు మేడం. అసలే ఇంకా 3 లక్షలు అట్లా ఖర్చు అయింది. అమ్మాయి పెళ్లి చేస్తే ఈ 3 లక్షలు. ఇప్పుడు ఇతను ఒప్పుకోవాలా? 26 గుంటలు ఇవ్వాలి, అలా వాళ్ళకు ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళు బతకగలరు. 3 కూతుర్లు ఉన్నారు ఆమెకి, కూతురికి. ఇప్పుడు ఆమెకు కావాలన్నా ముందు ఇతని పేరు పట్టా అయిన తర్వాత ఆమెకు కావాలంటే గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. మేము ఇలా చేస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఇక జీవితాంతం మీ చిన్న పెళ్ళాము, మీ 3 కొడుకులు, మీరేం చేసుకున్నా ఆవిడ వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఒక మాట అడగడమో, లేకపోతే కోర్టులు కేసులను తిరగడమో ఏమీ లేకుండా వాళ్ళ బ్రతకడానికి ఏముందని
అరే మీ దగ్గర ఉన్నదే కదా చెప్తున్నాం మేము. ఇంకా ఏముంది 26 గుంటలు ఉన్నాయి కదా. 26 గుంటలు ఆయనకి ఇస్తాం. ఇంకా లక్ష రూపాయలు ఏంటి తెచ్చి మరి లక్ష నీకు ఆస్తి ఉంది కదా, నీకు ఇంకో 4 ఎకరాలు సాగు చేసుకుంటున్నావు కదా పొలం. ఆస్తి మన పేరు మీద ఉంది, నా పేరు మీద నీ పేరు మీద లేకపోయినా నీ కంట్రోల్లోనే కదా ఉంది. నీ పేరు మీద పట్టా వస్తుంది కదా, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కదా. అరే ఎందుకు రాదు? రాకుండా ఎట్లా ఉండదు? రాకుండా ఉంటే మీరు ఊరుకుంటారా? ఏం చేసినా కర్మ అంతే ఉందా. అంతే, మీ కర్మనే, నేను కాదంటలే. అది ఆలోచించి ఉండాలి. మనం చాలా పనులు మనకు తెలియకుండా చేసేస్తాం. ఆ టైంలో ఎందుకు చేస్తాం మనకే అర్థం కాదు. తర్వాత ఆలోచించుకుంటేనే తెలుసు, అయ్యో ఇట్లా చేసి ఉండాల్సిందే, అట్లా ఎందుకు చేసామని. అలా ఎందుకు జరిగిందో కూడా డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. సార్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి చెప్పండి మీరు. యాదయ్య మెంటాలిటీ ఇందాక నేను చూస్తున్నాం కదా మేడం. ఓన్లీ ఏంటంటే అతని అలవాట్లు, అతనికి ఏంటంటే కొన్ని ఉన్నాయి. అంటే చాలా మంది ఇటువంటి మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. బోల్డ్ అని తప్పులు చేస్తారు, తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు రకరకాల విధాలుగా చేస్తారు. ఇప్పుడు అతని మెంటాలిటీ ఒక్కటే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఏంటంటే ఇక్కడ భార్య లేదు, కూతురు లేదు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఇందులోంచి ఏదో విధంగా మనం బయటపడాలి. సో ఇందాక మేడం చెప్పినట్టు ఏంటంటే ఇందులో ఏ విధంగా ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయి, ఎలా మనం తప్పించుకోవాలనే ధోరణితో నా దగ్గర ఏముంది అని. అలాగే దాన్ని ఏంటంటామంటే టిపికల్గా ఎక్స్ట్రోవర్జన్ అంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే ఏది నాది లేదు, అంత బయటోడిదే అన్నటువంటిది అనమాట. ఇందాక పెళ్లి విషయం అడిగినా కూడా వాళ్ళ నాన్నే చేసుకోమన్నాడు కాబట్టి నేను చేసుకున్నాను. సో అతను పెళ్లి కూడా బయట వాళ్ళు డిసైడ్ చేస్తాడు, సుఖాలు మాత్రం అతను అనుభవిస్తాడు. సో ఇటువంటి పర్సనాలిటీస్ చాలా టిపికల్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇటువంటి వాళ్ళు తాగుతూ ఉంటారు. ఎందుకు తాగుతున్నావు అంటే కనుక ఆవిడ బాధపడుతుంది కాబట్టి తాగుతున్నాను అంటాడు. చాలా సైంటిఫిక్ రీసెర్చ్లో మనకు తెలిసింది ఏంటంటే తండ్రి కూతురు ప్రేమ అన్నది చాలా సున్నితమైనటువంటి ప్రేమ మేడం. అది ఎంత బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారంటే కొన్ని ఆథర్స్, అసలు దానికి మించినటువంటి ప్రేమ ఏది ఉండదంట. అంటే భార్యాభర్తల మీద, తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ దాని గురించి. అయితే ఏంటంటే ఇక్కడ అనిత ఏంటంటే మొదటి నుంచి కంప్లీట్గా ఏంటంటే వాళ్ళ అమ్మ ఒక హేట్రెడ్, ఒక వ్యతిరేకత అన్నది తండ్రి మీద డెవలప్ చేసుకున్నావు అమ్మ. అది తల్లి మాటలు విని డెవలప్ చేసుకున్నావా ఎందుకు అన్నది నాకు తెలియదు. అంటే కొట్టడం, వ్యతిరేకత, కొట్టడం, అమ్మను కొట్టడం, తిట్టడం ఇవన్నీ నేను సమర్థించట్లేదు. కానీ ఎక్కడో నా తండ్రి అన్నటువంటి ఒక ప్రేమ ఉండాలి కదా. ఇందాక నుంచి మనం యాదయ్యని నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు అంటున్నాను. కానీ మా నాన్న ఈ విధంగా మంచి కూడా చేశాడు, మా నాన్నని ఈ విషయంలో నేను ప్రేమిస్తున్నాను, మా నాన్నలో ఈ మంచి యాంగిల్ ఉంది అని నువ్వు ఒక్క మాట అన్నావా? ఎప్పుడన్నా నాన్నతో పాటు కూర్చుని నాన్న ఈ విధంగా చేస్తే ఈ గొడవలు అన్నీ అయిన తర్వాత కాదు, ఈ ఆవభావాలు, ఈ భావోద్రేకాలు పెంచుకున్న తర్వాత నాన్న ఇప్పుడు నన్ను మా అమ్మని ప్రేమించు అంటే కనుక అతను చేయడు. నీ పెళ్ళికి ఎప్పుడైతే నువ్వు పిలవలేదో అప్పుడే అతను మనసు ఇరిగిపోయి ఉంటుంది. నువ్వు పిలిచే ప్రయత్నం చేసావో చెప్పు నీ పెళ్ళికి. లగ్న పత్రికలో అతని పేరు వేసాం మేడం. వేసిన వాళ్ళు అతనికి పత్రిక ఇవ్వాలి కదా. మీరు చెప్పుంటే ఏమో ఓకే నా కూతురు అని చెప్పారు కదా అని అతను వచ్చి ఏదైనా సహాయం చేసి అప్పుడు ఏమైనా మార్పు వచ్చేదేమో అతనిలో. అంటే ఆ ప్రయత్నం అతను చేయడానికి మీరు అవకాశం ఇవ్వలేదు, అది చెప్తున్నారే. చెప్పండి, ఏదో మిమ్మల్ని మేము తప్పు పడుతున్నామని కాదు, నేను ఒప్పుకుంటున్నా. కొన్ని సందర్భాలు వాళ్ళు చేసిన, నేను చెప్పాను కదా పెళ్లికి పిలవకపోవడం తప్పే, మీకు వాళ్ళ మీద ఇంకా కోపం రావడానికి అదొక కారణమే. పిల్లపోవడం తప్పంటే తప్పు తల్లిది వాళ్ళది కావచ్చు, కానీ ఆమెది కాదు. ఆమెది కాదులేండి, ఆమెది కాదు, ఆమెదే నేను అనడానికి. ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకి తండ్రి నాకేమీ చేయలేదన్న బాధ ఆమెకి. ఈ రోజు నుంచి అవన్నీ మర్చిపోయి మీరు చేయాల్సింది మీరు ఈ సెటిల్మెంట్ ఒకటి చేయండి, వాళ్ళు కూడా మీతో బాగుంటారు. ఏమ్మా, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వాలి అనిత. ఎంత కర్కోటకడైనా కానివ్వండి, తండ్రి తల్లి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా తల్లి తండ్రి ఎప్పుడు తల్లి తండ్రి. మీరు పటేల్ గారు 26 గుంటల ఆస్తి రాసి ఇచ్చేసి ఆవిడకి మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1 లక్ష కాదు, ఎంత చేతనైతే ఆయనకి ఎంత ఇస్తాడు అడగండి. అయ్యో ఎంతో కొంత ఒక టైం పెట్టుకోమనండి, ఒక 4-5 నెలల టైము, లేకపోతే 3 నెలలో 4 నెలలు ఏదో టైం పెట్టుకొని ఆయన అరేంజ్ చేసి ఇమ్మనండి. నీ ఉద్దేశం ఎట్లా చెప్పు? భూమికి మేము శివుడికి ఎన్ని ఇస్తా అంటున్నాం అట్లా చెప్పి లేదు కానీ 10 రూపాయలు అప్పు కూడా ధైర్యం ఉందా? 26 గుంటలు అమ్మితే ఎంత వస్తుంది సార్? 6, 7, 8 లక్షలు, 7-8 లక్షలు. అది బయట 3 లక్షల కన్నా ఎక్కువ లేదు కానీ రోడ్ టచింగ్ ఉంది. సరే ఒక పని చేయండి, మీరు దగ్గరుండి అతని పేరు మీద మార్పిచ్చి ఆ పొలాన్ని అమ్మించేసేయండి. అమ్మించేస్తే 7 లక్షలు 8 లక్షలు వస్తుంది అంటున్నారు కదా, సగం వాళ్ళకి ఇచ్చేయండి, సగం ఇంకొక అతనికి ఇచ్చేయండి. అది బెటర్ కదా. ఆ 26 గుంటలు సార్ ప్లస్ అలాగే ఇప్పుడు మీరు ఆ 4 ఎకరాలు ఏదో ఉందంటున్నారు కదా, ఇప్పుడు పొలం ఏంటి వీళ్ళు వ్యవసాయం అయితే అందులో చేసుకుంటున్నారు కదా, ఆ పొలంలో ఎంతకాలం వ్యవసాయం చేసుకోగలరు అంతకాలం ఒక సగం పొలంలో వాళ్ళు వ్యవసాయం చేసుకోనివ్వండి. నేను అప్పుడే చెప్పాను, నువ్వు ఉండి వ్యవసాయం బయట వ్యవసాయం చేయించుకుంటా అంటే
రేపే సగం మంచి ఇస్తాను చెప్పి అదే ఇప్పుడు చేయిపోయండి ఇప్పుడు సార్ అప్పుడు సంగతి వదిలేయండి చెప్పినాడు చేసుకోమంటే నాతో కాదండి. పటేల్ గారు మీరు ఇంక జరిగింది వదిలేయండి ఇప్పుడు మీరు పెద్ద మనిషిగా ఇట్లా చేసి పెట్టండి మీరు సగం చెయ్యండి సగం పొలంలో వ్యవసాయం చేసుకొనివ్వండి ఆ 26 గుంటలు అన్నది మటుకు సగం ఇతనికి సగం ఇతను తీసుకోమండి ఆ కుటుంబానికి సగం వాళ్ళకి ఇచ్చేయమని ఏంటి యాదయ్య గారు ఇప్పుడు ఇందులో మీరు నా దగ్గరే ఉంది అనడానికి లేదు మీ దగ్గర ఉన్నదే ఏం చేయాలో చెప్తున్నాం ఇది తప్పకుండా మీరు చెయ్యాలి సో జరిగిపోయింది వదిలేసేయండి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అతని దగ్గర డబ్బులు లేవు అతను సంపాదించలేడు ఉన్నదల్లా ఈ 4 ఎకరాల పొలం అందులో వచ్చి 24 గుంటలు 29 గుంటల పట్టా ఉంది మిగిలిన పట్టా లేదు పట్టా లేనిది మొత్తం సగం సగం చేయండి పట్టా వాళ్ళు చేసుకున్నంతకాలం సేద్యం చేసుకుంటారు పట్టా దేవుడి దైవల్లో వస్తే అందరికీ వస్తుంది సో మీరు ఈ పద్ధతిలో రాయించి వాళ్ళతో సెటిల్మెంట్ చేయండి సార్ మేము అట్లా రాయిస్తాం మీరు కూడా 1-10 సార్లు ఆలోచించుకోండి యాదయ్య గారు సరే అని చెప్పండి మీరు ఒక మాట ఇంకేముందని చెప్పాలి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేదు మీకు పోయిందేమీ లేదు మీకు చాలా న్యాయం జరిగింది మీకు చాలా మంచి జరిగింది ఏముంది ఇంకా నీతన కదా అదే సంగతి చెప్పు అదే ఉన్నదే చేసాం చేసుకోమని చెప్పు ఇంకేం భూమి సంగతి నా పేరు మీద లేదు నేను ఇంకేం చేయాలి సరే ఉన్నదే ఇస్తున్నావు యాదయ్య ఉన్నదే ఇస్తున్నావు నీ పేరు మీద ఉన్నది నువ్వు ఇస్తావు లేనిది వాళ్ళే నువ్వు ఎట్లా సేద్యం చేసుకుంటున్నావు నా పేరు మీద భూమి లేదు నేనేమి ఇయ్య నీ దగ్గర 29 గుంటలు ఉన్నాయి నా తన లేదు నా పేరు మీద లేదమ్మా అరే ఉన్నాయి ఇప్పుడు ఆయన నీ పేరు మీద చేస్తారని అదే రేపు అయిపోతుంది రేపు చేస్తే నీ పేరు మీద ఆయన చేస్తాడు చేసిన తర్వాత నీ దగ్గర ఉంది కదా అప్పుడే ఇవ్వు ఆ బాధ్యత ఆయనది నేను ఇప్పిస్తా మేడం చేసుకొని లీజ్కి ఇచ్చుకున్నారు అంతే నేను ఇప్పిస్తాను అదేదంతే మీరు అగ్రిమెంట్ రెడీ చేసి సార్ మీరు దగ్గరుండి చేయించండి సార్ అంతే ఇంక పెద్దవాళ్ళు మీకంటే మేము చెప్పేదేం లేదు మనం ఒకసారి చూపించమనండి వాళ్ళకి చూపించండి